హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం రెడ్మీ A1 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో దొరికే మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. మరి దీన్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి మొబైల్లో డిస్ప్లే ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. ఇదే రెడ్మీ A1 ప్లస్ మొబైల్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, బిగ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి దీనిపైన మెన్షన్ చేసేసారు. బాక్స్కి బ్యాక్ సైడ్ 6.52 ఇంచెస్ HD+ డిస్ప్లే, స్క్రాచ్ రెసిస్టెంట్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జర్, దాంతోపాటు 8 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరా ఉంటుంది, పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది, ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాలు అని చెప్పేసి అయితే ఇది చెప్పడం జరిగింది. హీలో A22 ప్రాసెసర్ ఉంది, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది, డెడికేటెడ్ SD కార్డ్ ప్లస్ సిమ్ స్లాట్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దాదాపుగా ఆల్మోస్ట్ ఇక మనకి ఇంతకుముందు లాంచ్ చేసిన ప్రీవియస్ మొబైల్ లాగానే ఉంది. అయితే మరి దీన్ని అయితే మనం బ్రేక్ చేసేద్దాం సీల్ని. సో సీల్ బ్రేక్ అయిపోయింది. మరి బాక్స్లో నుంచి మొబైల్ని బయటికి తీసి చూద్దాం. జనరల్గా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ కావాలనుకుంటూ ఉంటారు సార్, వాళ్ళని ఉద్దేశించి వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. మరి దీన్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే చూడండి, దీనిలో ఈ మొబైల్ యొక్క కలర్, దాని తర్వాత ఈ బిల్డ్ క్వాలిటీ ఇదంతా దాదాపుగా మనం ప్రీవియస్గా చూసిన మొబైల్ లాగానే కనిపిస్తుంది. మరి దీనిలో మనకు కాకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడ్డానికి కనిపించేస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 2 కెమెరాస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. LED ఫ్లాష్ లైట్ చూడ్డానికి కనిపించేస్తుంది. ఇటు సైడ్ సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ ఒక సైడ్ ఉంది. పైవైపు స్పీకర్ గిల్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. కింది వైపు నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు మైక్రో USB పోర్ట్, 3.5mm జాక్ చూడడానికి అయితే కనిపిస్తుంది. ఇక ఇదే మనకు సేమ్ టు సేమ్ ఈ బాక్స్లో 10 వాట్స్ సంబంధించిన ఛార్జర్తో పాటు ఇక్కడ యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదే బాక్స్లో పైవైపు మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం తీసి ఇందులో నుంచి ఈ సిమ్ ట్రైన్ బయటికి తీసి చూద్దాం. ఇందులో మనము 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫినిషింగ్ అనేది కొంచెం మీకు డిఫరెంట్గా కనిపించేస్తుంది. కొంచెము అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే వేరేలా కనిపిస్తుంది, యూనిక్గా కనిపిస్తూ ఉంటుంది. అదైతే ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇది ఆన్ అయిపోయింది, MIN రావడం మీరు గమనించవచ్చు. మరి బూటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మొత్తం మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మొబైల్ అయితే బూట్ అయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మరి దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ అనేది ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రైజింగ్ సెగ్మెంట్లో బాగానే ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రాయండి. దాంతోపాటు మనకు దీనిలో బ్లోట్వేర్స్ ఉన్నాయా అంటే నామమాత్రపు బ్లోట్వేర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీని సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అబౌట్ ఫోన్లో దీని మిగతా డీటెయిల్స్తో పాటు మన సాఫ్ట్వేర్ వర్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది. ఇది గో ఎడిషన్, ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తోటి వచ్చింది. సో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్. సో ఇక్కడ మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ నేను ట్యాప్ చేసేసాను. ట్యాప్ చేసిన తర్వాత ఇది కొంచెం ఒక 1 సెకండ్ గ్యాప్ తీసేసుకొని అయితే ఇది అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇక కెమెరా గురించి మాట్లాడినట్టయితే దీనిలో 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఇచ్చారు కదా. కొన్ని ఫొటోస్ని అయితే నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను. మరి దీనిలో మనకు 4K వీడియోస్ లాంటివి అయితే చూడడానికి కనిపించవు, కానీ మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. ఇది మనకి ఏంటంటే ఎంట్రీ లెవెల్ ఫోన్ అన్నట్టు. ఎవరికైతే బ్యాటరీ బ్యాకప్ కావాలో, రెడ్మీ A1 ఉంది కదా సేమ్ దాని లాంటిది ఇది. 1080pలో అయితే మనం వీడియోస్ని రికార్డ్ చేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఫ్రంట్ క్యామ్ యూస్ చేసేసి. సో మరి పోర్ట్రేట్ షాట్స్ ఎలా వస్తున్నాయి, వీటన్నిటి శాంపుల్స్ అయితే మీరు ఇక్కడ చూసేయండి. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ మీరు డిస్ప్లే క్వాలిటీ చూడవచ్చు, బాగానే ఉంది. బ్రైట్నెస్ కూడా బాగా కనిపించేస్తుంది. మరి వివింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీనికి మించి ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే మనకు లేదు. దాని తర్వాత సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. చూసుకున్నట్టయితే ఎంట్రీ లెవెల్ ఫోన్ ఇది. ఇక మనం గేమ్స్ ఆడతాం, వీటి ఆడతాం అంటే కుదరదు, కానీ ఫోన్ మాట్లాడుకున్నామా, వాట్సాప్ యూస్ చేసామా, వీడియో కాల్ మాట్లాడుకున్నామా, దాంతోపాటు ఏదైనా మూవీస్ చూసామా, సాంగ్స్ విన్నామా అన్నట్టయితే ఇది పనిచేస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం లాంచ్ చేసిన రెడ్మీ A1 లాగానే కనిపించేస్తుంది. చూడ్డానికి కూడా మొబైల్ అనేది బాగుంది. సో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ రాయండి. దీని బయింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.